వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఇది రెసిపీ అనే కాదు, ఇట్స్ అన్ ఈవినింగ్ స్నాక్. అది ఏంటిదంటే మిరపకాయ బజ్జీ. అలానే పకోడీలు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. వర్షాకాలంలో వేడివేడిగా ఇంట్లోనే వేసుకుని తింటే ఆ టేస్టే వేరు. సో స్పైసీగా ఉండే స్ట్రీట్ స్టైల్ రెసిపీ మిరపకాయ బజ్జీ అలానే పకోడీలను ఎలా వేయాలో చూసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ రెసిపీ. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అలాగే 1 కప్ శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ వాముని నలిపి వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు స్పూన్తో బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో చిటికెడంతా వంట సోడాని వేసుకుని తగినంత నీళ్ళు పోసుకుంటూ దోస పిండిలాగా చిక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనకి బజ్జీ మిరపకాయలు అనేది మార్కెట్లో దొరుకుతాయి. అవి తెచ్చుకుని వీడియోలో చూపించినట్టు పచ్చిమిరపకాయలకి మధ్యలో ఇలా కట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పచ్చిమిరపకాయలు లేకపోతే మన దగ్గర ఉన్న నార్మల్ పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. కాకపోతే బజ్జీ మిరపకాయలో కారం అనేది తక్కువ ఉంటుందండి. సో మిర్చి బజ్జీకి అయితే ఇవే నేను ప్రిఫర్ చేస్తాను. సో వీటిలన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం కట్ చేసుకున్న దగ్గర ఉప్పు అలాగే వాముని మిక్స్ చేసి అందులో వేయండి. ఈ విధంగా అన్ని పచ్చిమిరపకాయలకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని ఈ వీడియోలో చూపించిన విధంగా కోట్ చేసుకోవాలి. ఇక్కడ కోటింగ్లోనే బజ్జీ ఔటర్ కవరింగ్ అనేది మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఇదే బ్యాటర్లోని 3 లేదా 4 పచ్చిమిరపకాయల్ని ఒకటేసారి కోట్ చేసుకుని ఆయిల్లో వేయాలి. సో ఇప్పుడు వీటిని నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని ఫ్రై చేసుకోండి. సో సేమ్ ఇదే విధంగా మిగతా బజ్జీల్ని కూడా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడు రిమైనింగ్ మిగిలిపోయిన బ్యాటర్ని అందులో ఇంకొంచెం అంటే 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతిలోకి కొంచెం పిండిని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో ఇలా డిప్ చేయండి. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ బ్యాటర్ అంతా అయిపోయేంత వరకు ఇలా చేయండి. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడైతే మనకి మిరపకాయల బజ్జీతో పాటు పకోడీలు కూడా ఎలా చేయాలో చూసేసాం. ఇప్పుడు మనకి మిరపకాయ బజ్జీలో ఇంకా టేస్ట్ రావాలనుకుంటే అందులోకి ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర ఇంకా నిమ్మకాయని కూడా స్క్వీజ్ చేసుకుని అందులో వేసుకోవచ్చు. ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు ఇందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారాన్ని అవాయిడ్ చేస్తున్నాను, మీరు కావాల్సితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎలా చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.